ఈరోజు మన టాపిక్ ఐ కెన్ డూ యాటిట్యూడ్. ఏదైనా నేను సాధించగలను అనే దృక్పథాన్ని పెంపొందించుకోవటం కోసం ముందుగా మన బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి అనేది గుర్తించాలి. బలాలను డెవలప్ చేసుకోవాలి, బలహీనతలని అధిగమించాలి. అదే సమయంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అయితే ఈ ఆత్మవిశ్వాసాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి, మనకున్న బలాలను ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనే వివరాలు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బివి సత్యనగేష్ గారు మనకు వివరిస్తారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. అదేవిధంగా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే సత్యనగేష్ గారు. హాయ్ స్టూడెంట్స్. సత్యనగేష్ గారు, అంటే ఐ కెన్ డూ అనే యాటిట్యూడ్ మనకి రావాలి అంటే ఏ అంశాలను మనం తీసుకోవాలి, ఏ అంశాలు డెవలప్ చేసుకోవాలి? ఓకే, ఐ కెన్ డూ అంటే జనరల్గా నేను చేయగలను అనేది ఏదో అనుకుంటే చాలు, లేదా ఒక ఆత్మవిశ్వాసం ఉంటే చాలు అనుకుంటారు. కానీ ఈ ఐ కెన్ డూ అనేది ఇవి మూడు పదాలండి. ఐ అనేది ఒకటి, క్యాన్ అని ఒకటి, డూ అనేది. ఈ మూడు పదాల్లోనే ఉన్న ఇంగ్లీష్ అక్షరాలను తీసుకుని ఒక్కొక్కటిని మనం స్టడీ చేస్తే దాంట్లోనే ఉంది. ఆ దృక్పథం రావాలంటే ఇవన్నీ కావాలన్నమాట. ఇప్పుడు ఐ అని అంటే ఇంట్రోస్పెక్షన్. ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటంటే ఆత్మపరిశీలన చేసుకోవటం. అంటే నా బలాలు ఏంటి, నాకున్న సామర్థ్యం ఏంటి, నా కాంపిటెన్స్ కానీ, నా స్ట్రెంగ్త్ కానీ, నా క్యాపబిలిటీ, నా కెపాసిటీ ఏంటి అన్నప్పుడు దాంట్లో ఉండే ఈ స్ట్రెంగ్త్సే కాకుండా నా వీక్నెసెస్ కూడా ఉంటాయి. కొన్ని బలహీనతలు, ఎక్కడ నా టైం వేస్ట్ అవుతుంది, లేకపోతే ఏ బలహీనత వల్ల నా సామర్థ్యాన్ని నేను చూపించలేకపోతున్నాను. అలాగే మనకుండే ఆపర్చునిటీస్, థ్రెట్స్. దీన్ని స్వాట్ అనాలిసిస్ అంటారు. ఇది ఇంట్రోస్పెక్షన్ అండి. తర్వాత సి అనేది కాన్ఫిడెన్స్కి సంబంధించింది. కాన్ఫిడెన్స్ చాలామంది లేదు 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 అనుకుంటుంటారు. కాన్ఫిడెన్స్ అంటే అందరికీ ఉంటుందండి, కానీ కొన్ని విషయాల్లో ఉండదు, కొన్ని విషయాల్లో ఉంటుంది. జనరల్గా నాకు కాన్ఫిడెన్స్ లేదు అని అనకూడదు. మనం కొన్ని విషయాల్లో చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం కదా. సో ఏ విషయంలో మనకు కాన్ఫిడెన్స్ లేదనేది అతను మళ్ళీ పరిశీలించుకోవాలి. సో ఇంకా యాక్సెప్ట్ ఛాలెంజెస్. ఐ కెన్ డూ యాటిట్యూడ్ కావాలంటే ఛాలెంజెస్ తీసుకోవాలండి, అంతేకాని రొటీన్గా చేస్తే మనకు ఆ యాటిట్యూడ్ రాదు. ఇంకా నెవర్ క్విట్. అంటే ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే అది మధ్యలో వదిలేస్తే మనం సాధించాలి. అందుకే అంటారండి, క్విట్టర్స్ నెవర్ విన్, విన్నర్స్ నెవర్ క్విట్. వీళ్ళు వదలరు వాళ్ళు. డి అంటే డూ ఇట్ నౌ. అంటే ఊరికే వాయిదాలు వేస్తుంటాం. వాయిదాలు వేసినప్పుడు చాలామంది ఇది నాకు బద్ధకం అంటారు. బద్ధకం అనేది ఏం లేదండి. అసలు సైకాలజిస్టుల ప్రకారం బద్ధకస్తులు అనేవాళ్ళు ఉండరు. ఎందుకంటే లేజినెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ లైక్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. హ్యాపీ పీపుల్ అని ఎవరిని మనం చెప్పలేం. వాడు ఒక్కోసారి హ్యాపీగా ఉంటాడు, ఒక్కోసారి అన్హ్యాపీగా ఉంటాడు. అలాగే ఒక్కోసారి లేజీగా ఉంటారు, ఒక్కోసారి లేజీగా ఉండరు. కనుక లేజీ పీపుల్ అని అనకూడదు. సో డూ ఇట్ నౌ. నెక్స్ట్ లాస్ట్కి వచ్చి ఆర్గనైజ్ యువర్ థాట్స్. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన ఆలోచనలని ఆర్గనైజ్ చేసుకోవడం ఐ క్యాన్ డూ యాటిట్యూడ్ అనమాట. సో దీని ప్రకారం ఒక్కొక్కటి మనం డెవలప్ చేసుకోవాలి. నగేష్ గారు, ఈ ఒక్కొక్క అంశం గురించి మనం చర్చించుకునే ముందు మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ ఏంటో అడుగుదాం. మీ డౌట్ ఏంటో చెప్పండి. నా పేరు చంద్రబాను ఆర్య, శ్రీనిధి కాలేజ్ నుంచి వస్తున్నాను. సార్, మీరు ఇంట్రాస్పెక్షన్ అన్నారు, ఐ ఫర్ ఇంట్రాస్పెక్షన్ అంటే ఏ యాంగిల్లో మేము ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి సార్? రైట్, ఇది నా క్వశ్చన్ సార్. స్వాట్ అనాలిసిస్ అని అంటే స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అని. సో మీ స్ట్రెంగ్త్స్ ఏంటి అంటే నాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, లేకపోతే నాకు మంచి పేరెంట్స్ సపోర్ట్ ఉంది, లేకపోతే నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి నాకు. సో నేను మంచి కాలేజ్లో చదువుతున్నాను, నాకు ఇష్టమైన బ్రాంచ్లో చదువుతున్నాను నేను, ఇంకా నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి. అయితే నా వీక్నెసెస్ ఏంటి, దేనివల్ల నేను నా సామర్థ్యాన్ని కరెక్ట్గా నేను చూపించలేకపోతున్నాను, నా బలహీనతలు ఏంటి అంటే నీకు ఒక సినిమా పిచ్చి ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఫ్రెండ్స్ తోటి చాలాసేపు మాట్లాడుతూ ఉండొచ్చు, లేకపోతే టెలిఫోన్లో ఎక్కువసేపు లేకపోతే ఇంటర్నెట్ సర్ఫింగ్లో టైం వేస్ట్ అవుతుందా, ఎక్కడ వేస్ట్ అయిపోతుంది, లేకపోతే ఇంకేమైనా ఉంటాయి, కొంచెం చెప్పుకునేవి ఉంటాయి, కొంచెం చెప్పుకోలేని ఉంటాయి. ఏంటా బలహీనతలు, అవి మనం నోటీస్ చేయాలి. సో స్ట్రెంగ్త్స్ ఎప్పుడైతే మనం పెంచుకుంటూ పోయామో న్యాచురల్గా ఈ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, అలాగే మనకి వీక్నెసెస్ కూడా తగ్గిపోతాయి. అంటే ఇది ఒక బాక్స్ అనుకున్నాం, ఒక బాక్స్లో 4 పార్ట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఈ 4 పార్ట్స్లో ఒక పార్ట్, ఇవి మధ్యలో ఉండేది ఓన్లీ స్లైడింగ్ పార్టీషన్ అనుకున్నాం. ఒక ఏబిసిడి అని 4 పార్ట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఏ అనే దాంట్లో సామాను ఎక్కువ పెడుతూ ఉంటే న్యాచురల్గా అది స్లైడ్ అయిపోతూ ఉంటుంది, అది ఆ పార్టీషను. సో న్యాచురల్గా అవతల బి కింద ఉండే డికి ఆ స్పేస్ తగ్గిపోతూ ఉంటుంది. న్యాచురల్గా ఏ అండ్ సి అనేవి పెరుగుతాయి, అవే స్ట్రెంగ్త్స్ అండ్ ఆపర్చునిటీస్ అంటారు అన్నమాట.
సో ప్రతిరోజు కూడా స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. నగేష్ గారు, బలాలు బలహీనతలు గుర్తించాలి అని చెప్పేసి అన్నారు కదా, ఆ బలాలను పెంపొందించుకోవడానికి ఏం చేయాలి, బలహీనతలు తగ్గించుకోవడానికి ఏం చేయాలి? రైట్ అండి. ఇప్పుడు ఒక బలహీనత అని తెలిసిన తర్వాత ఆ బలహీనత మనిషిని బలహీనం చేస్తుంది, అతను అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఆ బలహీనత అడ్డుగా ఉంది అన్నప్పుడు దాని మీద దృష్టి తగ్గించాలన్నమాట. ఓకే, దృష్టి తగ్గించి వెంటనే మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అంటే మన బలాలు స్ట్రెంగ్త్స్ వాటి మీద దృష్టిని ఎక్కువ పెట్టాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి సపోజ్ ఏదో ఒక ఇంటర్నెట్ మీద రోజుకొక తెలియకుండానే ఒక 3 hours రోజు స్పెండ్ చేస్తున్నాడు అనుకోండి, అతనికి తెలుసు 3 hours నాకు వేస్ట్ అయిపోతున్నాయని. ఇది ఒక బలహీనత అతనికి. అయితే అతను ఏదో ఒక బలం కావాలనుకున్నాడు, అంటే నా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి అని అనుకున్నాడు. అది అతనికి ప్రస్తుతం కొంచెం ఉంది ఒకటి, కానీ ఇంకా పెంచుకోవాలనుకున్నాడు. ఇంకా పెంచుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ 3 hours-లో 1 hour మాత్రమే అతను ఇంటర్నెట్కి పెట్టుకుని ఈ 2 hours-ని అతను కానీ కేటాయించి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే అతను బలం పెరుగుతుంది. అవును, కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, అది వొకాబులరీ అవ్వచ్చు, లేకపోతే ప్రజెంటేషన్ స్కిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక సబ్జెక్ట్ వీక్ ఉంటే ఆ సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవచ్చు. అవును, అలా చేసుకోవాలన్నమాట. మరి నెట్ వద్దన్నా సరే మనసు అటువైపు లాగుతూ ఉంటుంది. అంటే 3 hours అది అలవాటు పడిపోయిన తర్వాత వద్దు వెళ్ళొద్దు అనుకున్నా సరే ఆ టైం వచ్చేటప్పటికి ఖచ్చితంగా అక్కడే కూర్చుంటారు స్టూడెంట్స్. మరి ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి? దానికి ముందు ఏం చేయాలంటే ఒక అలారం పెట్టుకోవాలండి వాళ్ళు. ఓకే, అలారం కొట్టగానే ఇక చాలు, మనం అనుకున్నాం, నేను పెట్టుకున్నదే ఈ నిర్ణయం, నేనే పెట్టుకున్న అలారం, నా మాటను నేనే గౌరవించుకోవాలి. నా మాట మీద నాకే గౌరవం లేనప్పుడు ఎదుటివాడు నన్ను గౌరవించాడు. సో నేను కట్ చేయాలి, అలారం పెట్టుకున్నాను, రైట్ కట్ అని. ఇప్పుడు ఏం చేయాలి, మిగతా టైంలో నేను నా బలాల మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. ఆ బలాలు ఇంకా ఎక్కువ పెంచుకుంటూ పోవాలి. ఓకే. హలో సార్, నా పేరు శబరీష్, నేను హోలీమేరీ కాలేజ్ నుంచి వస్తున్నాను. డూ ఇట్ నౌ అన్నారు మీరు ఇందాక. మనం ఒక పని అనుకున్న తర్వాత అది కొన్ని కారణాల వల్ల ఆగిపోవచ్చు. అలాంటి టైంలో మనం ఆ పనిని మళ్ళీ చేయాలి, మనకి మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ రావాలి, మనం ఆ రోజు వదిలేసాము అని బాధపడకుండా దాన్ని గెయిన్ చేసుకొని మళ్ళీ ఆ పనిని ఎలా చేయాలి అని నా క్వశ్చన్. రైట్, వెరీ గుడ్. ఫస్ట్ నేను ఈరోజు ఒక పని చేయలేకపోయాను అన్నప్పుడు అది నా తప్ప, లేకపోతే వేరే కారణాల వల్ల అది నేను చేయలేకపోయినా. సపోజ్ ఈరోజు ఫ్లైట్లో నువ్వు ఎక్కడికో వెళ్ళాలనుకున్నావు, ఇవాళ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, అది నీ తప్పు కాదు అది. సో నీ తప్ప ఇతరుల తప్ప, నువ్వు ఈరోజు ఎందుకు వెళ్ళలేకపోయావు అనేది ఆలోచించుకోవాలి. సో నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్లో నేను ఇవాళ ఒక పని చేయాలనుకున్నాను, చేయలేకపోయాను. అది నువ్వు చేయలేకపోయావా, ఆ వేరే వాళ్ళ వల్ల నువ్వు చేయలేకపోయావు. ఫస్ట్ అది మనం అనలైజ్ చేసుకోవాలి. నేనే చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాను, నేను ఏది నన్ను వెనక్కి లాగింది అనేది మళ్ళీ విశ్లేషించుకోవాలి. విశ్లేషించుకొని ఇది నేను రేపు ఖచ్చితంగా చేస్తాను, ఏదైనా సరే 6 అయినా 6 అయినా కూడా రేపు నేను చేస్తాను అనే ఒక ఖచ్చితమైన ఒక పట్టుదలతో పెట్టుకుని చేస్తే ఖచ్చితంగా అవుతుంది. హలో సార్, నా పేరు వచ్చి శివ్ కళ్యాణ్, గురునానక్ కాలేజ్ నుంచి. సార్ మీరు ఇందాక ఛాలెంజెస్ అని అన్నారు. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను ఏమనుకున్నా అంటే ఒక సెమ్లో నాకు ఇంత పర్సంటేజ్ రావాలి అని టార్గెట్ పెట్టుకున్నాడు. కానీ రిజల్ట్స్ వచ్చాక రాలేదంతా. నెక్స్ట్ సెమ్లో అతను ఏమనంటే టార్గెట్స్ వద్దు, ఐ వర్క్ అవ్వట్లేదు, ఎంత వస్తే అంత హ్యాపీ అనుకున్నాడు. సో అలాంటప్పుడు ఆయన ఛాలెంజ్ వదిలేసుకున్నాడు. అంతే. అప్పుడు ఆయన మైండ్ సెట్ ఎలా ఉండాలి, అంటే ఎలా చేంజ్ చేసుకోవాలి? ఒక ఛాలెంజ్ పోయింది, విల్ టేక్ అనదర్ ఛాలెంజ్, అలా ఎలా రావాలి కాన్ఫిడెన్స్? ఓకే, అంటే మనం ఛాలెంజ్ తీసుకున్న తర్వాత ఫెయిల్ అవ్వడం తప్పు కాదు కదా. ఎవరెస్ట్ శిఖరాన్ని ఫస్ట్ అటెంప్ట్లో ఎక్కలేదు టెన్సింగ్ నార్కే అండ్ ఎడ్మండ్ హిల్లరీ. అలాగే ఎవరెస్ట్ శిఖరం ఎత్తేం తగ్గలేదు. వీళ్ళు ప్రయత్నాలు చేసి ఎన్నోసార్లు ఎంతోమంది కింద పడి నీళ్ళల్లో కొట్టుకుని పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ ఎట్టైనా సరే సాధించాలి అనుకుని సాధించాడు. సో అందుకని ఒకసారి ఒక సెమిస్టర్లో మార్క్స్ తక్కువ వచ్చాయి కనుక నేను టార్గెట్ పెట్టుకుంటే రీచ్ కాలేకపోయానంటే అతను సెంటిమెంటల్గా పోతున్నాడు అన్నమాట. సో ఇలాంటి సెంటిమెంట్స్ ఉండకూడదు. నేను ఈ టార్గెట్ రీచ్ కాలేకపోయాను, ఎందుకు రీచ్ కాలేకపోయాను, ఈసారి మరొక ఛాలెంజ్ తీసుకుని ఈ సెమిస్టర్లో నేను రీచ్ కాలేదు కనుక నెక్స్ట్ సెమిస్టర్లో డెఫినెట్గా నేను రీచ్ అవుతాను అని ఛాలెంజ్గా తీసుకుని ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ ప్రకారంగా పోతే అవుతాడు. అంతే తప్ప టార్గెట్స్ పెట్టుకుంటే రీచ్ కాలేను, ఛాలెంజెస్ తీసుకుంటే నేను కాలేను అనుకుంటే అతను సెంటిమెంట్స్కి వాల్యూ ఇస్తున్నట్లు లెక్క. సార్ అలా అంటే కాన్ఫిడెన్స్కి సెల్ఫ్ బిలీఫ్కి డిఫరెన్స్ ఏముంటుంది సార్? ఓకే, సెల్ఫ్ బిలీఫ్ అంటే ఏంటి,
నా మీద నాకు నమ్మకం. అంటే కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక బిలీఫ్ని మీరు నిజం చేసినప్పుడు అది కాన్ఫిడెన్స్ కింద వస్తుంది. నెవర్ క్విట్ అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఎలా నెవర్ క్విట్ అంటే మరి అన్ని సందర్భాల్లోనూ వెనక్కి రాకుండా ఉండలేం కదా. రియలిస్టిక్ గోల్స్ అనేవి వాటికి మనం వెనక్కి రావాల్సిన పని లేదండి. అంటే దీంట్లో ఒక సూత్రం ఉంది ఏంటంటే, ఎవరైనా ఈ ప్రపంచంలో ఏదైనా సాధించారు అంటే అది ఎవరైనా సాధించగలుగుతారు అనేది అక్కడ దాని సూత్రం. ఓకే. సో ఇఫ్ సంబడీ మేక్స్ సంథింగ్ పాసిబుల్, దట్ ఈస్ పాసిబుల్ విత్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఇన్ ది సేమ్ వే అని చెప్పుకోవచ్చు మనం. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం అలాంటి రియలిస్టిక్ గోల్స్ పెట్టుకుని ప్రయత్నం చేసినప్పుడు ఫెయిల్ అనేది వస్తే, ఫెయిల్యూర్ వచ్చిందంటే దాన్ని వదిలేయకుండా ముందుకు వెళ్ళమని. ఉదాహరణకి మనం ఒక ప్రాంతానికి వెళ్తున్నామండి, మధ్యలో స్పీడ్ బ్రేకర్ వచ్చింది. స్పీడ్ బ్రేకర్ కానీ అది అడ్డుకోడు కాదు, అవును, స్లో అయిపోతాం. స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత మళ్ళీ స్పీడ్ పికప్ చేయాలి, అంతే తప్ప అక్కడ ఆగిపోకూడదు. సో కొన్ని ఉంటాయి మీరు చెప్పినట్టు, అవి మనం అస్సలు ఎవరి వల్ల సాధ్యం కానీ ఉంటాయి కొన్ని. అలాంటివి దీనికి ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉందండి. మనం ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని వింటూ ఉంటాం. అవును, అది కరెక్టే, కానీ దాని ట్రూ మీనింగ్ ఏంటి తెలుసా అండి? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ బట్ విత్ ఇన్ బ్రాకెట్స్ నాట్ అగైన్స్ట్ నేచర్. ఓకే. నేచర్కి అగైన్స్ట్గా ఎవ్వరు ఏం చేయలేరండి. ఇప్పుడు పైన ఏదైనా ఒక వస్తువు వదిలిపెడితే కింద పడుతుంది. అది గ్రావిటేషనల్ ఫోర్స్ అనొచ్చు, గ్రావిటేషనల్ పుల్ అనొచ్చు, గురుత్వాకర్షణ శక్తి అనొచ్చు. కానీ అది దానికి వ్యతిరేకంగా మనం వెళ్ళి పైకి ఏదైనా విసిరినా మళ్ళీ కిందకే వస్తుంది. అవును. సో అవి నేచర్ అనమాట అండి. అలాగే చనిపోయిన మనిషి బ్రతకడం. అవును. సో ఈవెన్ సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటే అర్థం ఏంటంటే నేచర్కి అగైనిస్ట్గా కాకూడదండి. సో మన రియలిస్టిక్ గోల్స్ని అయితే ఎప్పుడు వదిలిపెట్టకూడదండి. అది అయ్యేటట్టు చూస్తాను అనుకోవడమే మనిషిలో పట్టుదల అనేది ఉంటుంది. అప్పుడే ఐ కెన్ డూ యాటిట్యూడ్ వస్తుంది. ఓకే సార్, మరో స్టూడెంట్ డౌట్ అడుగుదాం. మీ డౌట్ ఏంటో అడగండి. నేను సౌరభ్ సార్, ఐఎమ్ ఫ్రమ్ శ్రీనిధి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే. ఏదైనా పని మొదలెట్టినప్పుడు మనం కొన్ని అవాంతర కారణాల వల్ల, అది మన వల్ల అయి ఉండొచ్చు, మన వల్ల కాకపోయి కూడా ఉండొచ్చు, ఆపాల్సి వస్తుంది. ఆ ఆపాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది కాన్ఫిడెన్స్ ఉంటుంది, తర్వాత కంప్లీట్ చేయడానికి కొంతమందికి పోతుంది. ఆ పని కంప్లీట్ చేసినా చేయకపోయినా మనకు కొన్నిసార్లు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, మొదటిసారి ఆపేసామే అని. అది ఉండకుండా నెక్స్ట్ టైం కూడా అంతే ఎంతూజియాస్టిక్గా, అంతే సాటిస్ఫాక్షన్ రావాలంటే ఏం చేయాలి సార్? అదే అక్కడ ఎంతూజియాజం అనేది పోకుండా ఉండాలంటేనే నెవర్ క్విట్ అనేది వాడుకోవాలి. అక్కడ నేను ఒకసారి ఫెయిల్ అయ్యాను అంటే నేను జీవితం అంతా ఫెయిల్ అవుతాను ఏం లేదు. ఒక పరీక్షలో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అవ్వలేదు. నేను ఒక పరీక్షలోనే ఫెయిల్ అయ్యాను అంతే. మనం ఆటో సజెషన్ తీసుకోవాలి, సెల్ఫ్ సజెషన్. నేను ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను. ఫెయిల్యూర్ ఇస్ వెరీ కామన్. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎ లైఫ్ వితౌట్ ఎనీ ఫెయిల్యూర్. స్టూడెంట్స్ని తీసుకుంటే సెమిస్టర్స్ ఎప్పుడో ఉన్నాయి, లేకపోతే ఎగ్జామ్స్ ఎప్పుడో ఉన్నాయి కదా, చదువుదాం తర్వాత చదువుకుందాం, ఇంకా బోల్డ్ టైం ఉంది, ఈ రోజే చదవాలా, పోస్ట్ పోన్ చేసుకునే మెంటాలిటీ ఉంటుంది కదా. ఆ మెంటాలిటీ పోవాలంటే ఏం చేయాలి? ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు చెప్తే బాధపడతారు కానీ వాళ్ళకి గోల్స్ ఉండవండి అంతే. గోల్ అనేది ఉన్నవాళ్ళు ఎప్పుడూ వాయిదాలు వేసుకోరు. ఎందుకంటే ఆ లక్ష్యం చేరాలి, ఇంతే టైం ఉంది, ఈ టైంలో మనం చేసుకోవాలి. అందుకని రేపటికి వాయిదా వేయడు. ఎందుకంటే ఈ రోజు అయితేనే వాళ్ళకి మంచి. జనరల్గా నా అబ్జర్వేషన్ చెప్తానండి, చెప్పండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జనరల్గా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు కూడా. ఏవో ఆడుతూ పాడుతూ గడిపేస్తారు. ఆ బస్సులో కూడా ఐపాడ్లు, MP3లు, తర్వాత ఎగ్జామ్ ముందు ఆల్ ఇన్ వన్ ఒకటి దొరుకుతూ ఉంటుంది వాళ్ళకి. అది తెచ్చి అటు ఇలా బ్రౌజ్ చేస్తారు అన్నమాట, చేసేసి వెళ్ళిపోయి రాస్తారు. అది మరి నిజంగా ర్యాంక్ హోల్డర్స్ని మీరు స్టడీ చేస్తే టెక్స్ట్ బుక్స్ తెచ్చుకుంటారు, ఇంత రిఫరెన్స్ బుక్స్ తెచ్చుకుంటారు, వాళ్ళు చాలా పకడ్బందీగా చదువుతారు, వాళ్ళకే వస్తాయి వాళ్ళకి. ఓకే. నా పేరు వినయ్ అండి, నేను అరోరా కాలేజ్ నుంచి వచ్చాను. ఫర్ గ్రాడ్యుయేట్ తను బయటకు రాగానే తనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ ఏజ్ హీ విల్ బీ ఇన్ ఎ కన్ఫ్యూజన్ టు సెలెక్ట్ హిస్ గోల్స్ ఆర్ సెలెక్ట్ హిస్ కెరియర్ పాత్. అట్లాంటప్పుడు తను ఒకటే పాత్ మీద ఫిక్స్ అయ్యి దాని మీద ఫోకస్ చేయాలంటే తనకు ఉండాల్సిన ఇంటెన్షన్ ఏంటి, ఎట్లా తన మైండ్ సెట్ని ఎట్లా సెట్ చేసుకోవాలి? ఇందులో గోల్ అనగానే మనకి చాలా గోల్స్ ఉంటాయి. లైఫ్ గోల్స్ వేరు, లాంగ్ టర్మ్ గోల్స్ వేరు, మిడ్ టర్మ్ గోల్స్ వేరు, షార్ట్ టర్మ్ గోల్స్ వేరు, ఇమీడియట్ గోల్స్ వేరు. సో వీటిని డ్యూరేషన్ బట్టి ఉంటుంది. ఇమీడియట్ గోల్ అంటే ఏంటి, రేపు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏంటి, రేపు ఏం చేయాలి అనేది ఇమీడియట్ గోల్. షార్ట్ టర్మ్ గోల్ ఏంటి, మనం ఒక 3 monthsలో మనం ఏదో చేయాలి, దాని గురించి అది షార్ట్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ 3 years. అలాగా మనం ప్రతిదీ ప్లాన్ చేసుకుంటూ ఆ ఒక ఇంటెన్షన్ పెట్టుకోవాలి. నా గోల్ ఇది, నేను ఈ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాలి, దీని టైం సెట్ ఇంత,
దీనికి టైం ఇంతే ఉంది, ఈ టైంని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ నేను ఎప్పటికైనా అది అవుతాను అని చెప్పేసి ఇప్పుడేమీ చేయనంటే కుదరదు కదా. షార్ట్ టర్మ్ గోల్స్ని, ఇమీడియట్ గోల్స్ని సాటిస్ఫై చేస్తేనే మిడ్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, లైఫ్ గోల్ రీచ్ అవ్వగలుగుతాం అనమాట. సో గోల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఒక పని చేయడానికి ఒక మనిషికి గంట సేపు పట్టింది అనుకోండి, పడుతుంది. కాకపోతే ఆ మనిషి ఆ పనిని 2 గంటల్లో 3 గంటల్లో చేస్తున్నాడు. తనకి ఆ పని మీద ఫోకస్ లేదు. తన బ్రెయిన్లో ఈ పని కాకుండా వేరే థాట్స్ కూడా రేస్ అవుతున్నాయి. అట్లాంటప్పుడు వాటిని మర్చిపోయి ఓన్లీ దీని మీద ఫోకస్ పెట్టాలంటే తను ఎట్లాంటి మైండ్ సెట్ని పెట్టుకోవాలి? రైట్. చేసే పని చేసే అతను గంటలో చేసేది 3 గంటలు చేస్తున్నాడంటే అతను దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అంటే ఇది గంటలో పూర్తి చేయాలి అని అనుకోలేదు. అది మెల్లగా ఆరాంగా తనకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎఫిషియన్సీ కూడా ఉండకపోవచ్చు, లేదా టైం సెట్ అయినా లేకపోయి ఉండాలి. ఒక టైం పెట్టుకుంటే చేయగలుగుతాం. టాపిక్లో లాస్ట్ వన్ ఆర్గనైజ్ థాట్స్, దాని గురించి చెప్పండి. ఇప్పుడు నేను ఛాలెంజ్ కింద తీసుకుంటున్నాను, వదిలిపెట్టకుండా ఉండాలి, నెవర్ క్విట్ అనేది. తర్వాత నేను ఇంకా అవన్నీ అందులో ఉన్నవన్నీ చేస్తున్నాను, ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నాను, ఇప్పుడు పని ఇప్పుడు చేసేస్తున్నాను, అన్నీ చేయాలి అంటే తనంతా కూడా ఆ థాట్స్ని అన్నిటి కూడా ఆ గోల్ వైపు తీసుకురావాలి. ఇప్పుడు మనం చాలా పాత ఎగ్జాంపుల్ ఒకటి ఉందండి. మనం ఒక ఎండలో ఒక పేపర్ పెడితే కాలదు, అదే కానీ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ భూతద్దం అంటారు చూసారా, ఆ రేస్ అన్నిటిని కూడా కాన్సన్ట్రేట్ చేసి ఒక పాయింట్ మీదకి తీసుకొస్తే అది ఆ పేపర్ కాలటం మొదలవుతుంది. సో ఏంటి మొత్తం ఈ సన్ రేస్ అన్నిటిని కూడా కరెక్ట్గా చోటకి తీసుకొచ్చి ఒక పాయింట్ మీదకి మనం వచ్చేటట్టు చేస్తున్నాం, ఫోకస్ చేస్తున్నాం. అలాగా చాలామంది ఒకటి అంటూ ఉంటారు, నాకు ఆలోచనలు వస్తున్నాయి అంటారు. ఎక్కడి నుంచి రావండి ఆలోచనలు, ఆలోచిస్తున్నాం అనాలి. ఓకే. మనం ఎక్కడైనా ఏదైనా బయటకు వెళ్ళి ఊరు వచ్చి హైదరాబాద్ వచ్చాం అనుకోండి, వచ్చిన తర్వాత బస్సులో వచ్చాం అనుకోండి, హైదరాబాద్ వచ్చింది దిగుండి అంటారు. హైదరాబాద్ ఎప్పుడు రాదు, హైదరాబాద్ ఇక్కడే ఉంటుందని. మనమే హైదరాబాద్ వస్తాం. అలాగే ఆలోచనలు రావు, మనమే ఆలోచిస్తాం. అటెన్షన్ లేదంటూ ఉంటారు, కాన్సన్ట్రేషన్ లేదంటూ ఉంటారు. కాన్సన్ట్రేషన్ నిజంగా లేకపోతే సినిమా చూడలేరు, టీవీ చూడలేరు, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయలేరు, వాళ్ళు ఎటైనా చూడాలనుకున్న చోట చూడలేరు. అవును, అవన్నీ చేస్తున్నారు. దీని మీద ఎందుకు లేదు అంటే దీని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలి. హలో సార్, నా పేరు రాహుల్, నేను మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. ఇందాక మీరు చెప్పారు కదా, ఒక చదువుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతూ ఉంటుంది, అప్పుడు మళ్ళీ కాన్సన్ట్రేషన్ వెనక్కి తెచ్చుకోవడానికి ఇక్కడే ఉండాలి, ఇదే చదవాలి అనుకుంటాం కదా. కానీ అలాంటి టైంలో ఇదే చదవాలి అనుకుంటే అక్కడ చదవాల్సింది ఏం లేదు, మన కాన్సన్ట్రేషన్ మన దగ్గర పెట్టుకోవడానికి టైం సరిపోతుంది. సో అలా కాకుండా ఇంకేమన్నా వేసి చెప్పగలుగుతారా కాన్సన్ట్రేషన్ దగ్గర? వెరీ గుడ్. ఇదే చదవాలి అనుకుంటే దానికే అయిపోతుంది టైం అంతా. అలా చేయకూడదు. మనం వేరే థాట్స్ వస్తున్నాయి, నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయని అనుకోవద్దు. ఫస్ట్ నేను ఆలోచిస్తున్నాను, నన్ను నేనే డిస్టర్బ్ చేసుకుంటున్నాను. నా ప్రజెంట్ టాస్క్ ఏంటి, నేను ప్రస్తుతం చేయవలసింది ఇది. దానికి ఏం చేయాలి, స్టూడెంట్స్ అందరూ కూడా ఒక టెక్నిక్ ఒకటి ఉంది, విఏకే టెక్నిక్ అంటారు. అంటే మనకి 5 సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి, దీంట్లో 3 సెన్స్ ఆర్గాన్స్ని ఇన్వాల్వ్ చేయండి, బ్రహ్మాండంగా చదవగలుగుతారు. ఫస్ట్ కళ్ళు ఒక సెన్స్ ఆర్గాన్, బుక్ చూస్తాం. 2 చెవులు, మనకెవరో వచ్చి చదవరు, మనమే పైకి చదవాలి. పైకి చదవడం అంటే చిన్నపిల్లలు చదివినట్టు గట్టిగా కాదు, జస్ట్ మర్మరింగ్ అన్నమాట. అలా సైలెంట్గా కొద్దిగా వినిపించినట్టుగా మీకు మీరు చదువుకుంటూ ఉండాలి. సో 3వది కనెస్థెటిక్ అంటాం, అంటే స్కిన్ టచ్, అది కూడా సెన్స్ ఆర్గానే కదా. ఇలా టచ్ చేస్తూ చదవాలన్నమాట. ఇలా టచ్ చేసుకుంటా లైన్ దగ్గర ఆ పేపర్తో కానీ ఇలా టచ్ చేస్తూ కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, టచ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మీ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద. కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఒక అరగంట ప్రాక్టీస్ చేస్తే మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసినా కూడా అవరు, మీరు ప్రయత్నం చేసి చూడాలి. రైట్. థ్యాంక్ యూ నగేష్ గారు. ఐ కెన్ డూ యాటిట్యూడ్ పెంపొందించుకోవడానికి ఏ సూచనలు పాటిస్తే మనం సాధించగలమనే వివరాలు అందించినందుకు స్టూడెంట్స్ మీకు కూడా ధన్యవాదాలు. ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. చూసారుగా, ఐ కెన్ డూ అనే యాటిట్యూడ్ పెంపొందించుకోవడానికి మనలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటనేది ఫస్ట్ గుర్తించాలి, అలాగే మన బలాలు ఏమిటో కూడా గుర్తించాలి. మన కేపబిలిటీని అనుసరించి మన గోల్ని సెట్ చేసుకోవాలి. అయితే ఆ గోల్ని సాధించే క్రమంలో మనం వెనకడుగు వేయకూడదు, దానికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకొని ఆ గోల్ని సాధించాలి. ఆ గోల్ని సాధించడానికి ఏ విధమైన సూచనలు పాటించాలో బీవీ నగేష్ గారు వివరించారు. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.